సూర్యుడిని ఆపలేమన్నది ఎంత నిజమో సముద్రంలో పిట్టగోడ గట్టి ఆ నీళ్లను ముంగటికి రాకుండా ఆపలేమన్నది కూడా అంతే నిజం. కానీ మేం బరాబర్ ఆపుతాం అని సముద్రంలో గోడ కట్టిర్రు ఒక దగ్గర. మరి ఆ గోడ ఏడగట్టిర్రు, ఎందుకు గట్టిర్రు, ఎవరు కట్టిర్రు అనేది అంత తెలవాలంటే గీ వార్త చూడాలి. ఇంతింత లావు రాళ్లతోని ఏదో బునాది కట్టినట్టు కడతాండ్రు చూడు, గీదేగా గోడ. మరి పోయి సముద్రంలో కడుతుర్రు, అది గిన తాళేసి ఆయనతో ఏదైనా పెద్ద పెద్ద అలలు వస్తే ఉంటుందా ఉడబిక్కపోతుందా అని అంటే గా అలలను తట్టుకుంటానికే కడుతుర్రు ఈ గోడ. అవు దీన్ని అలల నుంచి కాపాడే రక్షణ గోడ అంటారు. మరి ఎక్కలేని తరీకల ఏంది మరమత అని అంటే అప్పట సునామీ జయంగా జనం చచ్చిపోయి గొడ్డు గోద ఆగమైన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అవగట్ల సముద్రం ఉప్పొంగినప్పుడు అలలు ముంగడి రావద్దని ఈ ఉపాయం చేస్తుర్రు అన్నట్టు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం పెదమైన వాణి లంకలా కడుతున్న ఈ రక్షణ గోడను సెంటర్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం కట్టిస్తుంది. మరి ఎవరో కాకుండా మేడమే ఎందుకు కట్టిస్తుందనంటే తాను దత్తత తీసుకున్న ఊరిది. అందుకే ఊరలను చాలా తిప్పలు పెడుతున్న సముద్రం వలలను ఆపడానికి మేడం ఈ పని ముంగడేసుకుంది. అయితే నడుమ ఒకసారి 200 మీటర్లు, ఇంకో పాలి 100 మీటర్లు ముంగడి రాగా చాలా బుగులు పట్టించేదట సముద్రం. అందుకే మళ్ళీ పాలు అట్లా కాకుండా ఈ బందోబస్తు చేస్తుర్రు. చూస్తానికి రాళ్ళ గోడ లెక్కనే ఉంటుంది కానీ ఇది పెద్ద పెద్ద అలలను అల్లి వీజగా తట్టుకుంటుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీతో కట్టినాం. రాళ్ల నడుమ అలలు తట్టుకునేందుకు బందోబస్తు మాలు వాడినాం అని చెప్పుకొస్తున్నారు కట్టిన ఇంజనీర్లు. పాలీప్రొపలైన్ మెటీరియల్, ఇది పెట్రోలియం బై ప్రోడక్ట్ సార్. ఇది భూమిలో పడినా కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు సార్. ఇది మేము తార్ కోటెడ్ చేసి తెప్పించిన మెటీరియల్. సముద్రం వచ్చేటువంటి ఈ గాలులకి అయినా కానీ రెసిస్టెంట్ చేయగల కెపాసిటీ ఉంటుంది సార్. సో ఇక్కడ మేము ఐరన్ గ్యాబియన్స్ ఎందుకు వాడలేదంటే, ఎందుకు రీజన్ అంటే ఐరన్ గ్యాబియన్స్ తుప్పు పట్టిపి పోతాయని చెప్పి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ మేము వాడుతున్నాం. ఇంటిరా మన కాడనే కాదు, ఇటువంటి గోడలను చాలా దిక్కులే కట్టిరట. కట్టిన కాడ ఫలితం కూడా మంచిగా వచ్చిందట. అందుకే పనులు కూడా జబజబ ఓడిపిస్తున్నాం. ఫిబ్రవరి నెల వెళ్ళేటి వరకు పూర్తి చేస్తాం అన్నట్టు మాట్లాడుకొస్తున్నారు ఇంజనీర్లు. ఏదేమైనా అలలతో తిప్పలు పడుతున్న మా ఊరుకు ఈ గోడతోనైనా సముద్రం ముంగడికి వచ్చుడు అయిపోతే అదే 10,000. మా ఊరును అన్ని తీర్లు పట్టించుకొని బాగు చేస్తున్న సెంటర్ మంత్రి నిర్మలా సీతారామన్ మేడంకు మా శనార్థులు అన్నట్టు తారీఫు చేస్తున్నారు గ్రామస్తులు.